నమస్కారం, మీరు చూస్తున్నారు రామరెడ్డి నేసం యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫీల్డ్లో భాగంగా గుండ్లకొండ గ్రామానికి రావడం జరిగింది. అన్న పేరు వచ్చేసి చెన్నకేశవులు. సో అన్న తోట అయితే ఇట్లా ఉంది. 60 రోజులు, ఇప్పుడు 60 రోజులు దాటింది జస్ట్ అంతే. సో ఇప్పుడు చూపిస్తాం మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి. సో తోట ఇప్పుడు మనం స్ప్రే చేయకముందు ఉన్న తోట ఇది. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 21. సో ఈరోజు ఫీల్డ్ చూడడానికి వచ్చా అంతే, జస్ట్ విజిట్ చేయడానికి. అన్నతోట ఈ విధంగా అనేది ప్రతి ఒక్కటి నేను చూసే ఫీల్డ్ ప్రతి ఒక్కటి రిజల్ట్ ఎట్లా ఉంది, ముడతలు ఉన్నాయా లేదా, పెయిన్ ఉందా లేదా, ఫ్లవరింగ్లో ఏమైనా నల్లి అలాంటివి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో కొనలు లైట్గా మాడాయి, మొత్తం ముడత ఉన్నట్టున్నాయి మొక్కలు. సో ఇట్లా ఉంది పరిస్థితి తోట మొత్తం అంతా. సో ఇది వచ్చేసి బిట్టు, ఎకరన్నర ఉంది బిట్టు. సో దీన్ని ఈ విధంగా ఉన్న తోటని మంచిగా చేయాలనే ఉద్దేశంతో అన్న నన్ను కలవడం జరిగింది. సో అతనికి నమ్ముకున్నట్లనే తోటని మంచిగా వచ్చే బాధ్యతగా నేను తీసుకుంటాను నేను. సో దీన్ని స్ప్రే చేసేటప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు తోట చూసుకున్నట్లయితే 60 రోజులు దాటింది, కాకపోతే మొత్తం కమ్ముకోలేదు, ఇంకా మంచి గ్రోత్ కూడా లేదు తోట. సో ఇప్పుడు మనం స్ప్రే వీళ్ళకి ఎందుకు చేయించాలంటే, ఇప్పుడు ఏ రైతు అనేది మంచిగా బాగుపడాలని కోరుకుంటారు, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఎవరైనా కానీ. సో ఈ తోటని మంచిగా పెట్టి, సో నా ఇట్లా ఉందనా పలానా కాడ వాడాను సరిగా లేదు అని చెప్పేసి మన దగ్గరకు వచ్చాడు. సో మన దగ్గరకు వచ్చిన దానికి తగిన న్యాయం పక్కా చేయిస్తాను. సో మనం ప్రతి ఒక్కటి ఫీల్డ్ నేను వచ్చి వీక్లీ వచ్చి ఒకసారి చూసుకునే తర్వాతనే ఎట్లా మందులు వేయాలి, ఏ విధంగా స్ప్రే చేయాలనేది కూడా వాళ్ళకి చెప్తాను. ఆ విధంగా స్ప్రే చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది కూడా మీకు పెడతాను. సో గుండ్లకొండ గ్రామంలో ఉన్నామండి. తోట అంతా ఎక్కువ ముడుతూ వచ్చి ఈ విధంగా ఉంది తోట. ఓన్లీ ముడితే, మళ్ళీ వైరస్ అనేది కాదు, ముడత ఎక్కువ ఉంది.